చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర హాలీవుడ్ వాళ్ళ దగ్గర కూడా లేనని గొప్ప ఐడియాస్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్ అనేది ఎక్కడొస్తదంటే, ఆ ఐడియాని ఒక మంచి స్టోరీలాగా ఎలా కన్వర్ట్ చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు. అంతేకాకుండా అంత మంచి స్టోరీకి ఒక మంచి స్క్రీన్ ప్లేని ఎలా డిజైన్ చేయాలో అనేది అవగాహన ఉండదు. దీనివల్ల ఏమైతుందంటే, రాక వచ్చిన యూనిక్ ఐడియాని కథలా ఎలా మార్చాలో ఐడియా లేక దాన్ని అక్కడనే చంపేస్తున్నాం. అందుకనే ఈరోజు వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నా అంటే, ఒక ఐడియా నుంచి ఒక స్టోరీ లాగా, ఒక స్టోరీ నుంచి ఒక మంచి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లాగా ఎలా డిజైన్ చేయొచ్చని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తోటి చెప్పబోతున్నా. అది కూడా నార్మల్గా థియరీగా చెప్తే బాగోదు కాబట్టి నేను రాసిన సొంత కథని ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి ఎలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనేది క్లియర్గా ఎగ్జాంపుల్గా చూపెట్టబోతున్నా. దానివల్ల ఏంటంటే మీకు కూడా ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. అండ్ ఇన్ని రోజులు నా ఈ వీడియోస్ని చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి చెప్తున్నా, ఇన్ని రోజులు మీరు చూసిన వీడియో అంతా థియరిటికల్ అయితే ఇది ప్రాక్టికల్. మనం స్కూల్లో ఉన్నప్పుడు లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఎందుకు చదువుతున్నాం అనే విషయం కూడా క్లారిటీ లేకుండా చదివినాం. కానీ నేను అలా కాకుండా ఇన్ని రోజులు ఎన్ని వీడియోలు ఎందుకు పెట్టినా అనే దానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో మీకు క్లియర్గా ప్రతి ఒక్క దాని మీద ఐడియా వచ్చేస్తుంది. ఇది ఎందుకు నేర్చుకున్నాం, దానివల్ల ఏంది ఉపయోగం అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఒక్క చోట కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడుర్రి. నా ఈ వీడియోని నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందే చెప్తున్నాను, ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ అయినా లేదంటే బిగ్ ఫిల్మ్ మేకర్ అయినా, ఇదంతా కాదు ఒక మంచి రైటర్ అయినా లేదు మూవీ లవర్ అయినా కానీ ఈ వీడియోస్ నా ఛానల్ పిచ్చగా నచ్చేస్తుంది. సో మర్చిపోకుండా నా వీడియోస్ వేరేవి కూడా చూడు, నీకు అవి ఇంకా బాగా నచ్చుతాయి. అండ్ ముందే చెప్తున్నా, వీడియో ఎండింగ్లో ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ని రివీల్ చేయబోతున్నా. సో దాన్ని మాత్రం మిస్ చేద్దాం అనుకుంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడు. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్. ఈరోజు వీడియో టైటిల్ ఏంటంటే, ఏ కంప్లీట్ రూట్ మ్యాప్ ఫర్ ఐడియా టు స్టోరీ అండ్ ఫైనల్లీ టు ఏ గ్రేట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం కాబట్టి స్టెప్ నెంబర్ 1, ఐడియా. ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో చేశాను, అసలు ఐడియా అంటే ఏంటి, ఐడియాస్ రానికే ఎన్ని విధాలైన టెక్నిక్స్ ఉంటాయి అనే దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మర్చిపోకుండా చూడండి, ఇంకా మీకు బెటర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఐడియా అనే వీడియోలో ఆల్రెడీ చెప్పిన టెక్నిక్స్ ఇల్లు కూడా చెప్తే మీరు బోర్ ఫీల్ అవుతాడు కాబట్టి నేను దాంట్లో చెప్పని కవర్ చేయని ఒక టాపిక్ అనేది ఉంది, దాన్ని ఈ వీడియోలో కవర్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఐడియాస్ రానికే వన్ ఆఫ్ ద అనదర్ రీజన్ ఏంటి అంటే పర్సనల్ లైఫ్. ఎస్, పర్సనల్ లైఫ్ అనేది కూడా ఒక బెస్ట్ వే టు గెట్ యూనిక్ ఐడియాస్. అండ్ ఇవాళ మన వీడియోలో ఏంటంటే, నా స్టోరీకి ఐడియా అనేది నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి తీసుకోబోతున్నా. అదేందో కాదు, నా 10th క్లాస్ లవ్ స్టోరీ. మీరు ఓ రేంజ్లో ఊహించుకోకండి, నాది వన్ సైడ్ లవ్. నేను నా లవ్ విషయం తనకు చెప్పలేదు, కానీ తను మాత్రం ఉంటుంది బ్రో, దేవకన్య అంతే. నా 10th క్లాస్ ట్యూషన్లో ఉన్నప్పుడు తను నేను ఇష్టపడ్డా. 2 years చెప్దాం అని స్ట్రగుల్ చేసిన, కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే షీఈ్ నో మోర్. తను చనిపోయింది. ఇంటర్మీడియట్ 2nd year ఉన్నప్పుడు తను లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోయింది. నాకు తెలిసేసరికి కూడా 1 year పైనే అయిపోయింది. తను చనిపోయిన 1 year తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. అయితే ఈరోజు మనం తీసుకోబోయే ఐడియా ఏంటంటే, హీరో తను ఇష్టపడ్డ అమ్మాయి చనిపోతుంది అన్నదే మోస్ట్ ఎమోషనల్ సీన్. అండ్ దీంట్లో రిలేటబుల్ ఫ్యాక్టర్ నేను అన్ని వీడియోస్లో చెప్పే రిలేటబిలిటీ అనేది ఏంది బ్రో అంటే, మనందరికీ కామన్గా 10th క్లాస్లో వన్ సైడ్ నుంచి ఇష్టపడ్డ లవ్ స్టోరీ అనేది ఉంటుంది, ఏ మగాడికైనా ఉంటుంది. అండ్ అదే ఈ కథలో రిలేటబిలిటీ ఫ్యాక్టర్. అండ్ ఫైనల్లీ వీ గాట్ ద ఐడియా. ఐడియా అనేది ఏంటంటే, మన హీరో ఇష్టపడ్డ అమ్మాయి చనిపోద్ది, అదే మోస్ట్ ఎమోషనల్ సీన్. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ అయి ఉండొచ్చు లేదా క్లైమాక్స్ కూడా అయి ఉండొచ్చు, కానీ ఐడియా మాత్రం ఇదే. స్టెప్ నెంబర్ 1 ఐడియా అనేది అయిపోయింది కాబట్టి స్టెప్ నెంబర్ 2 స్టోరీ. స్టోరీలో సబ్ డివిజన్స్ లాగా 3 ఉంటాయి, యాక్ట్ నెంబర్ 1, యాక్ట్ నెంబర్ 2, యాక్ట్ నెంబర్ 3. నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా వరకు డిస్కస్ చేసిన, కానీ జస్ట్ ఒక బేసిక్స్ని రివైజ్ చేయాలి కాబట్టి చెప్తున్నా. యాక్ట్ నెంబర్ 1 అంటే ఏంటంటే గోల్, హీరోకు ఉండే గోల్. సో హీరోయిన్ చచ్చిపోతుందని మాకు తెలుసు. సో మన హీరోకి ఎలాంటి గోల్ పెడదాం, సినిమా నడిపించాలి కదా. సో అందుకని ఒక గోల్ని పెడదాం. దీనికోసం కూడా నేను నా పర్సనల్ లైఫ్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ని తీసుకుంటాను. నా చిన్నప్పుడు అంతా నేను మా అమ్మమ్మతోటి గడిపిన. మా అమ్మమ్మ ఏంటంటే తను చదువుకోలే, కానీ మా తాత రాసిన ఉత్తరాలను తీసుకొని
ఎప్పుడంటే అప్పుడు వీటిని తీసి ఆ ఉత్తరాలను చూసి ఏదో చదువుతున్న ట్యాగ్ చేసి నవ్వుకుంటూ మళ్ళీ సర్దిరి పెట్టేసేది. ఎందుకే ముసల్దానా అలా పెడతావు అని అడిగితే, మీ తాత లేకుండొచ్చురా, కానీ ఆయన ఉంచిన ఒక జ్ఞాపకం అనేది ఉంది, ఆ మనిషి జ్ఞాపకం ఉంది అంటే తను ఇంకా బ్రతుకున్నట్టేరా అని అన్నది. నిజం చెప్తున్నా, ముసల్ది ఏ టైంలో చెప్పిందో కానీ ఆ మాట వినంగానే నా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది అన్న బాధ కన్నా తన జ్ఞాపకం నా దగ్గర ఏముంది అనుకొని వెతుక్కుంటూ చూసుకుంటే ఏంటంటే, ఫేస్బుక్ అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్. ఫేస్బుక్ చాటింగ్ అన్నా. నేను 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళేటప్పుడు వచ్చి ఆ గ్యాప్ హాలిడేస్లో తనతోటి బీభత్సంగా చాట్ చేసేది. ఎంత బీభత్సంగా అంటే అంత బీభత్సంగా. అలా తను లేకపోయినా కానీ తన జ్ఞాపకార్థంగా ఉన్న ఆ చాట్నే ఎప్పుడు తను నాకు గుర్తొచ్చినా కానీ ఆ చాట్ని చదువుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేటోండి నేను. ఇదంతా సోది మాకెందుకు చెప్తున్నావు బ్రో అని మీరు అడగవచ్చు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మన కథలో హీరో కూడా ఇలానే వాళ్ళ బామ్మ చెప్పిన ఈ పాయింట్ని పట్టుకొని తను ఫేస్బుక్ చాట్ ఓపెన్ చేసి ఆ అమ్మాయితో చాట్ చేసినవన్నీ చదువుకుంటూ తనలో ఉన్న బాధని దిగమింగుతూ తనతో గడుపుతున్నట్టుగా ఊహించుకొని గడుపుతుంటాడు కొన్ని రోజుల్ని. అలా చాట్ని చదువుకుంటూ వెళ్ళిన మన హీరోకి ఒక విషయం కనిపిస్తుంది. ఏంటంటే, ఒకరోజు తను రాసిన కథను హీరోకి ఫోటో పంపించి అడుగుతుంది ఇది ఎలా ఉంది అని. కానీ మన హీరో ఏం చేస్తారంటే, ఆ కథని చదవకుండా ఓ 10 నిమిషాలు టైంపాస్ చేసి బాగుంది అని ఓ మెసేజ్ పెట్టి లైట్ తీసుకుంటాడు. అలా ఆ రోజు తను చేసిన పనికి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు మన హీరో. సో ఫైనల్లీ తను ఏం ఫిక్స్ అవుతాడంటే, తను రాసిన ఆ కథను కొంచెం డెవలప్ చేసి దాన్ని ప్రపంచానికి అందించి ఒక మంచి బుక్ లాగా పబ్లిష్ చేయాలని ఫిక్స్ అవుతాడు. సో ఫైనల్లీ యాక్ట్ నెంబర్ 1 గోల్. హీరో గోల్ ఏంటంటే, తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయినా కానీ తన గర్ల్ ఫ్రెండ్ లాస్ట్గా రాసిన కథను పబ్లిష్ చేయడం వల్ల ఆ బుక్ రూపంలో తను ఇంకా బ్రతికుంది అని నమ్ముతాడు మన హీరో. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక మనిషి చనిపోయినా కానీ ఆ మనిషి చేసిన మంచి బ్రతుకుందంటే ఖచ్చితంగా ఆ మనిషి బ్రతుకున్నట్టే. ఇదే మన హీరో నమ్మి తను రాసిన లాస్ట్ కథను ప్రపంచానికి ఎలాగైనా అందించాలనుకుంటాడు మన హీరో. దానికోసం మన హీరో ఏం చేస్తాడంటే, రీసెంట్గా పబ్లిషింగ్ స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్ కంపెనీ దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ పైసలకి పబ్లిష్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. అలా మన హీరో ఒక మంచి పబ్లిషర్ దొరికిందని ఖుషి అయ్యి పైసలను ఇచ్చేసి బుక్ కొన్ని రోజుల్లో పబ్లిష్ అయిపోతుందన్న ఆనందంలో ఉండగా, ఒకరోజు పబ్లిషర్ వచ్చి హీరో రాసిన బుక్కుని ఇంకా హీరో ఇచ్చిన పైసలన్నీ రిటర్న్ ఇచ్చేసి, నేను ఈ బుక్ని మాత్రం పబ్లిష్ చేయను బ్రో అని చెప్పేసి దండం పెట్టి వెళ్ళిపోతాడు. హీరోకి ఏం అర్థం కాదు, ఏంద్రా బాబు వీడు ఇట్లా వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఏంది అని. సరే వీడు పోతే వేయండు, వేరేకైనా ఇద్దాంలే అనుకొని వెళ్తే ప్రతి ఒక్కడు బుక్ టైటిల్ చూడంగానే నాకు వద్దురా బాబు, నువ్వు పైసలు ఇచ్చేది వద్దు, నీ బుక్ నేను పబ్లిష్ చేయను అనుకొని ప్రతి ఒక్కరు భయంతో అసలు ముట్టుకోమరా బాబు అని చెప్పి వెళ్ళిపోమంటారు. ఏంద్రా ఇది అందరు ఇట్లా చేస్తారు అనుకునేసరికి అప్పుడే ఎంట్రీ ఇస్తాడు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఎవ్రీ ఫిలిం, ద విలన్. ఇదంతా చేపించేది ఎవరో కాదు, మన విలనే. మన హీరో రాసిన కథ ఎట్టి పరిస్థితుల్లో పబ్లిష్ కావద్దని ముందే ఒక మాట, అంతేకాకుండా ఒక వార్నింగ్ ఇచ్చి పెడతాడు పబ్లిషర్స్ అందరికీ మన విలన్. ఎందుకు బ్రో ఇదంతా అంటే, హియర్ కమ్స్ యాక్ట్ నెంబర్ 2 కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మన విలన్ ఎవరు ఏంది అంటే, మన విలన్ ఎవరో కాదు, మన హీరోయిన్ వాళ్ళ ఓన్ ఫాదర్. ఇతనికి ఒక బ్యాక్ స్టోరీ అనేది ఉంది. మన విలన్ బ్యాక్ స్టోరీ ఏంటంటే, తను ఒక తోపు రైటర్, కానీ ఇప్పుడు ఫామ్లో లేడు. ఇన్ని రోజులకి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ఏం చేస్తాడంటే, మన హీరోయిన్ చనిపోయిన తర్వాత తన రూమ్ని క్లీన్ చేయబోతుంటే తనకు ఒక కథ దొరుకుతుంది. సో అదే కథను తను రాసిండన్నట్టుగా అబద్ధం చెప్పి గట్టి కంబ్యాక్ ఇద్దామని ఫిక్స్ అవుతాడు మన విలన్. అయితే అనుకోకుండా ఎప్పుడైతే తిను పబ్లిష్ చేద్దామని ఫిక్స్ అయ్యిండో, సేమ్ ఇదే టైటిల్ తోటి ఒక బుక్ అనేది పబ్లిష్ కాబోతుందని, అది సేమ్ తన కూతురు పేరు మీదనే ఉందని, అది ఎవరో కాదు మన హీరోనే పబ్లిష్ చేయబోతుండ అన్న విషయం తెలిసి దాన్ని ఎలాగైనా ఆపాలని ఫిక్స్ అయ్యి ఆపుతాడు మన విలన్. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే, మన హీరో రీచ్ అవ్వాలన్న గోల్కి వచ్చే ఆటంకాలనే కాన్ఫ్లిక్ట్ అంటారు. ఆల్రెడీ నేను కాన్ఫ్లిక్ట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏముంటాయి అని సపరేట్గా ఒక రీల్ అనేది చేశాను. అది ఇక్కడ సజెషన్లో వస్తుంది, చూడండి, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. అంత సుకున్గా జరుగుతుంది అనుకున్న మన హీరో లైఫ్కి మన విలన్ వచ్చి పెద్ద షాక్ ఇచ్చిండు.
సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లే మీ హీరో ఉంటే మీరేం చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ వర్షన్ నాకన్నా తోపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడనే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలి లేదా ఎలా ఎదుర్కొంటాడు అనేది రాయాలి అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. దాని మీద సపరేట్ వీడియో చేసిన చూడండి, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. అండ్ మళ్ళీ కథలోకి వచ్చేస్తే ఇలాంటి సిచ్యువేషన్లో మన హీరో ఏం చేస్తాడు. అండ్ నౌ కమ్స్ యాక్ట్ నెంబర్ 3, కంక్లూజన్ ఆర్ క్లైమాక్స్. సింపుల్గా అర్థమయ్యేది చెప్తే, యాక్చువల్లీ దీనికోసం ఒక బ్యాక్ స్టోరీ రాసినా కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, సోది ఎక్కువైపోతుంది అని చెప్పట్లే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. హీరోయిన్ రాసిన కథ ప్రపంచానికి అందాలి. సో దానికోసం బుక్ రైటింగ్ అనేది ఒకటి ప్రొసీజర్ కాదు, దాన్ని ఎలాగైనా అందియచ్చు. అందుకనే మన హీరో ఎంచుకునే ఒకే ఒక మార్గం ఏంటి అంటే షార్ట్ ఫిలిం మేకింగ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన హీరో ఏం ఫిక్స్ అవుతాడంటే వాళ్ళ మామ బుక్ని పబ్లిష్ చేయడానికి కొన్ని రోజుల ముందే తను రాసిన కథను షార్ట్ ఫిలిం రూపంలో తీసి ప్రపంచానికి అందిస్తే ఇంకా లార్జ్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మన హీరో ఫిక్స్ అవుతాడు. దీన్ని సింపుల్గా ఒక స్టోరీలాగా చెప్పాలి అంటే, మన హీరో ఎంతో ఇష్టంగా పడ్డ అమ్మాయి చనిపోయి తను రాసిన లాస్ట్ కథను ప్రపంచానికి అందిద్దామని ఫిక్స్ అవుతాడు మన హీరో. అయితే అనుకోకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొని తను రాసిన కథను ప్రపంచానికి ఎలా అందించాడన్నదే మన సినిమా కథ. ఇలా కథ మొత్తాన్ని ఓన్లీ ఒక సింపుల్ లైన్లో చెప్తేనే స్టోరీ లైన్ అని అంటారు. అండ్ నౌ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ ఎనీ స్టోరీ రైటింగ్ ఆర్ ఫిల్మ్ మేకింగ్, ద స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. నేను ఆల్రెడీ స్క్రీన్ ప్లే డిజైనింగ్ మీద, అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంది, ఎందుకు స్క్రీన్ ప్లే అనేది ఇంపార్టెంట్, స్క్రీన్ ప్లేలో ఎన్ని విధమైన టెక్నిక్స్ ఉంటాయి అనే దాని మీద 2 వీడియోస్ చేశాను. మర్చిపోకుండా 2 వీడియోస్ చూడండి, మీకు ఈ వీడియో ఇంకా చాలా 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 బెటర్గా అర్థమవుతుంది. ఒక మంచి స్క్రీన్ ప్లేని డిజైన్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక క్లారిటీ అనేది ఉండాలి కథ పైన. సో క్లారిటీ అనేది రావడానికి ఏం చేస్తారంటే, నేను కథను ఫస్ట్గా లీనియర్గా రాసుకుంటా, ఎలాంటి డీటెయిల్ మిస్ కాకుండా. లీనియర్గా రాసుకోవడం వల్ల ప్లస్ ఏంటి బ్రో అని అంటే, మనం ఇంపార్టెంట్ సీన్ అనుకున్నవి మిస్ కాకుండా ఉంటాయి. సో ఇంపార్టెంట్ సీన్స్ మాత్రం కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక లీనియర్ కథని రాయండి ఖచ్చితంగా. ఒక మంచి స్క్రీన్ ప్లే డిజైన్ చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోర్ ఎమోషన్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఈ ఒక స్టోరీలో కోర్ ఎమోషన్ ఏంటి అంటే, తన ప్రియురాలు రాసిన కథను ప్రపంచానికి ఎలాగైనా అందియాలి అనుకునే ఒక ప్రేమికుడి కథ. సో ఈ కోర్ ఎమోషన్ అనేది ఖచ్చితంగా గట్టిగా క్లిక్ కావాలి కాబట్టి దీన్ని క్లైమాక్స్ లాగా వాడుకుంటాం. ఇక్కడ మనం క్లిస్టర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మూవీలో క్లైమాక్స్ ఏంటంటే, మన హీరో తీసిన సినిమా ప్రపంచానికి అందరికి చూపెట్టిన తర్వాత తను రివీల్ చేసేది ఏంటంటే, ఈ సినిమా కథ ఎవరిదో కాదు, తను ప్రేమించిన ప్రియురాలిది, తను ఎన్నో రోజుల ముందు చనిపోయింది, ఈ కథ రూపంలో తను ఇంకా బ్రతుకుండాలి అనుకుంటున్నా అని హీరో చెప్పిన మాటల వల్ల కొంచెం ఎమోషనల్గా ఆడియన్స్ని ఫీల్ అయ్యేలాగా చేయొచ్చు. సో క్లైమాక్స్లో ఈ ట్విస్ట్ అనేది గట్టిగా పేలాలి కాబట్టి సినిమా స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడ హీరోయిన్ ప్రస్తావన కానీ లేదంటే హీరోయిన్ కథ అన్నట్టుగా ప్రస్తావన రాకుండా ఫోర్ షాడో చేసి పెట్టాలి. ఫోర్ షాడో అంటే ఎట్లా చేద్దామంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఎలా చూపెట్టాలంటే, ఈ కథ హీరోది, హీరో ఎలాగైనా ప్రపంచానికి చూపించాలి అనుకుంటుండని, అది పబ్లిష్ చేద్దామని ట్రై చేసినా అనేది ఫెయిల్ అయిందని, మన హీరో డైరెక్ట్ సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యి సినిమా తీస్తుండని. ఇక్కడ కూడా ఏంటంటే అక్కడక్కడ ఆడియన్స్కి కొన్ని సెటప్ అనేది క్రియేట్ చేసి పెట్టవచ్చు. ఎలా అంటే, వాళ్ళ పేరెంట్స్ ఎన్నోసార్లు తిడతారు, ఎందుకురా ఈ కథ కోసం ఎంత దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు, ఆపేయచ్చు కదా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అని అంటారు. కానీ హీరో గాడు మాత్రం మొండిగా తీస్తాడు. ఈ విషయం స్టార్టింగ్లో ఆడియన్స్కి ఎందుకు వీడు ఇంత మొండిగా తీస్తున్నా అనేది అర్థం కాదు. కానీ క్లైమాక్స్లో ఎప్పుడైతే ట్విస్ట్ అనేది రివీల్ అవుతుందో అప్పుడే ఆడియన్స్కి అర్థమవుతుంది ఎందుకు వీడు ఇంత బలంగా ఈ కథను సినిమాలా తీయాలనుకుంటుండో అని. నేను ఆల్రెడీ ఈ 2 స్క్రీన్ ప్లే టెక్నిక్స్ గురించి వేరే వీడియోస్లో డిస్కస్ చేశాను. ఈ 2 స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఏమంటారంటే, నెంబర్ 1 సెటప్ అండ్ పే ఆఫ్, నెంబర్ 2 రెడ్ హీరింగ్ టెక్నిక్. ఇలా 2 స్క్రీన్ ప్లే టెక్నిక్స్ని వాడి ఒక సెట్ ఆఫ్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ని డిజైన్ చేశాను. నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎవ్రీ ఫిలిం, ఓపెనింగ్ సీన్. నేను ఓపెనింగ్ సీన్ ఎలా డిజైన్ చేశానంటే, సినిమా స్టార్టింగ్లోనే మన హీరో తన స్కూల్ రీయూనియన్ రోజు తన స్కూల్ ఆడిటోరియంలో తన షార్ట్ ఫిల్మ్ని ప్రొజెక్ట్ చేస్తుంటాడు. అలా తన ఫ్రెండ్స్ అందరు చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మధ్యలో తన హీరో నిలబడి
హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అలా ప్రొజెక్ట్ అయిన సినిమాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఇంటర్ కట్ చేసి క్లాస్ రూమ్కి కనెక్ట్ చేస్తాం మనం. ఇలా క్లాస్ రూమ్లో తన ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, తను ఎలా ఉంటాడు, తన పేరేంటి, తను ఎవరు ఏంటి అని ఇలా 90s కిడ్కి కనెక్ట్ అయ్యే చాలా వరకు స్కూల్ డేస్ అన్నిటినీ రిలేటబుల్గా కొన్ని మాంటేజ్ షార్ట్స్ ద్వారా చూపెట్టాలి మనం. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్నే రిలేటబిలిటీ అంటారు. ఇలా ఓపెనింగ్ సీన్ తోటి మనం ఆడియన్స్ని కనెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా హుకింగ్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ అయ్యి ఆడియన్స్ బోర్ కొట్టకుండా సినిమా చూడాలని ఫిక్స్ అయిపోతారు. సో ఫైనల్ స్టోరీకి అంటూ రావాలి కాబట్టి మన హీరో క్యారెక్టర్ పేరు ఇంట్రడ్యూస్ చేసి తను ఏమేమి పనులు చేస్తున్నాడు మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేసి అలా హీరోయిన్ ఇష్టపడ్డాడు, వన్ సైడ్ నుంచి ఎంతో ట్రై చేస్తుండు, లవ్ లెటర్ కూడా ఇద్దాం అనుకుండు కానీ ఆ సెట్ కాక ఇదంతా కాదని తనతో ఫేస్బుక్లో చాట్ చేస్తూ మెల్లగా తనకు క్లోజ్ అవుదామని ఫిక్స్ అవుతాడు. ఇలా తన ఫేస్బుక్ చాట్ని స్టార్ట్ చేసి తన మెసేజ్ రిప్లై ఇచ్చిందన్న దాంతో కట్ చేసి మనము 2 years తర్వాత మన హీరో అదే ల్యాప్టాప్లో తన ఫ్రెండ్కి ఈ కథను పబ్లిష్ చేయాలి మామ అన్న కాడికి మళ్ళా ఇంటర్లింక్ చేస్తాం. నెక్స్ట్ అదే ల్యాప్టాప్ మీద మన హీరో ఎడిటింగ్ చేస్తున్నట్టుగా చూపిస్తాం. అలా మన హీరో ఎడిటింగ్ చేస్తూ ఫైనల్ అవుట్పుట్ని కట్ చేసి అన్నీ జాయిన్ చేసి సక్సెస్ఫుల్గా షార్ట్ ఫిల్మ్ అనేది ఎడిట్ అయిపోయిందనే ఆనందంలో హీరో చిందులేస్తాడు. అలా చిందులేసి అలా తన షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిందన్న హీరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తన షార్ట్ ఫిల్మ్కి మ్యూజిక్ కొట్టమని అడుగుతాడు. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పైసలు ఇవ్వనందుకు అతను షార్ట్ ఫిల్మ్ని రిజెక్ట్ చేస్తాడు. అప్పుడే మన హీరో ఒక డైలాగ్ చెప్తాడు, నాకు రిజెక్షన్స్ ఏం కొత్త కాదు అని. అప్పుడు మళ్ళీ సినిమా కథ అనేది పాస్ట్కి కట్ అవుతుంది. అలా పాస్ట్కి కట్ అయ్యి తన ఫ్రెండ్కి ఈ కథను పబ్లిష్ చేయాలి మామ అంటే చాలామంది పబ్లిషర్స్ దగ్గరికి తిరుగుతాడు మన హీరో. కానీ అందరు పబ్లిషర్స్ ఆ కథను రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారు అనేది మన హీరోకి కూడా అర్థం కాదు. అప్పుడు మన హీరో ఏం ఫిక్స్ అవుతాడంటే ఎవడు నా కథను బుక్ లాగా తీయకపోతే నా కథను నేనే సినిమాలా తీసుకుంటా అని ఫిక్స్ అవుతాడు మన హీరో. సో మన హీరో ఎంతో కష్టపడి ఆ షార్ట్ ఫిలిం అనే స్క్రిప్టింగ్ చేసి దాన్ని షూటింగ్ చేసి ఫైనల్లీ ఎడిటింగ్ చేసేసరికి తల ప్రాణం తోగ్గొస్తుంది. ఇలా మన హీరో అందుకనే ఫైనల్గా ఎడిటింగ్ అనేది ఖతం చేయగానే అంతగా చిందులేనికే రీజన్ ఏంటంటే తను ఎన్నో రోజుల కష్టం. అంతేకాకుండా తను ఎన్నోసార్లు తన ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే ఈ షార్ట్ ఫిలిం ఇవన్నీ ఎందుకు తీస్తున్నారో బాబు, రూపాయి వచ్చేది లేదు పోయేది లేదు అని ఎన్నోసార్లు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకపోయినా కానీ ఈ కథను ఎలాగైనా ప్రపంచానికి అందియాలి అన్న జస్ట్ ఒక్క ఎయిమ్ తోటి తన షార్ట్ ఫిలింని గివ్ అప్ చేయకుండా తీస్తాడు, ఎడిటింగ్ వరకు లాక్కొస్తాడు. అండ్ ఫైనల్లీ ఎంతవరకు లాక్కొచ్చినా కానీ మన హీరో మ్యూజిక్ దగ్గర మాత్రం ఫెయిల్ అయిపోతాడు. సో మన హీరో ఏం చేయాలో తెలియక గుడి మెట్ల మీద కూర్చుంటే ఒక పబ్లిషర్ కనిపిస్తాడు. కనిపించి హీరోకి అసలైన నిజాన్ని చెప్తాడు. ఏంటంటే ఒక ఫేమస్ రైటర్, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అనుకుందాం, విజయ్ అనే రైటర్ నువ్వు రాసిన కథని తీసుకోవద్దు అని అందరూ పబ్లిషర్స్కి చెప్పాడు, అంతేకాకుండా వార్నింగ్ కూడా ఇచ్చాడు అని మన హీరోకి చెప్తాడు. అప్పుడు మన హీరోకి అసలు కథ ఏంది అనేది అప్పుడు అర్థమవుతుంది. ఈ విజయ్ ఆడిన నాటకం ఏంది, అసలు వాడు విజయ్ ఏంటి అన్నది ఆడియన్స్ మైండ్లో క్వశ్చన్ మార్క్ లాగా మిలిగిపోద్ది. దీనివల్ల ఆడియన్స్ని హుక్ చేసి పెట్టవచ్చు. ఇలా ఒక విషయాన్ని దాచిపెట్టడం వల్ల కూడా ఆడియన్స్ క్లైమాక్స్ వరకు చూసేటట్టుగా హుకింగ్ ఫ్యాక్టర్ అనే దాన్ని బిల్డ్ చేయవచ్చు. అలా విజయ్ అనే అనే మెయిన్ విలన్ అర్థమైన మన హీరోకి ఎలాగైనా షార్ట్ ఫిలింని ఖతం చేద్దామని ఫిక్స్ అయ్యి తను ఎంతో ఇష్టంగా ఉన్న తన ఐఫోన్ని అమ్మేసి వచ్చిన పైసలతోటి మ్యూజిక్ డైరెక్టర్కి పైసలు ఇచ్చి రిక్వెస్ట్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్ని ఖతం చేస్తాడు. అలా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అంతా కంప్లీట్ అయిపోయి సినిమా ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చిందన్న ఆనందంలో అందరు కలిసి క్లాప్ కొట్టిన దానికి ఇంటర్ కనెక్షన్గా తన ఫైనల్ అవుట్పుట్ని చూస్తున్న తన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కొట్టే క్లాప్స్కి కనెక్ట్ చేస్తాం మనం. ఇలా తన స్కూల్ ఆడిటోరియంలో వచ్చే క్లాప్స్కి ఇంటర్లింక్ చేసి సినిమా చాలా బాగుంది మామ అని అందరూ ఒర్రోళ్ళతోటి సినిమా అనే దాన్ని క్లైమాక్స్కి తీసుకొస్తాం మనం. ఇప్పుడు మన హీరో స్టేజ్ మీదకి వచ్చి సినిమా ఎలా ఉంది మామ అంటే సూపర్ సూపర్ అని ఫ్రెండ్స్ అందరు అరుస్తుంటే అప్పుడు మన హీరో మెయిన్ ట్విస్ట్ అనే దాన్ని రివీల్ చేస్తాడు. ఏంటదంటే మీకు తెలవాల్సిన నిజం ఇంకోటి ఉంది అని చెప్పి ప్రొజెక్టర్ రిమోట్ని నొక్కంగానే ద స్టోరీ బై అని మన హీరోయిన్ పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హీరోయిన్ పేరు నవ్య అనుకుందాం. ఒక్కసారిగా హీరోయిన్ పేరు చూడంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు షాక్ అవుతారు.
అప్పుడే మన హీరో మెయిన్ ట్విస్ట్ అనే దాన్ని రివీల్ చేస్తాడు. ఏంటదంటే నవ్య 2 years బ్యాకే చనిపోయిందని, తన ఫేస్బుక్ చాట్లో తను ఒక కథను రాసి పంపిస్తే ఆ కథను అప్పుడు నేను చదవలేదు, ఎలాగైనా ఆ కథను ప్రపంచానికి అందియాలనుకునే నేను ఈ షార్ట్ ఫిల్మ్ని తీశాను, ఇదే నేను తనకిచ్చే లాస్ట్ ఫైనల్ గిఫ్ట్ అని హీరో అక్కడనే ఏడుస్తాడు. దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ని చాలా వరకు ఎమోషనల్గా ఫీల్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మీకు కూడా చెప్పని ఒక ట్విస్ట్ అనేది ఉంది. ఏంటదంటే అసలు ఆ కథలో ఏముంది, అసలు ఆ కథలో ఏముంటుందంటే మన హీరోయిన్ మన హీరోకి ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తుంది. ఇప్పుడే మనము హీరోయిన్ పర్సెప్షన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని డిస్కస్ చేస్తాం. ఎలా అంటే తను కూడా హీరోని వన్ సైడ్ నుంచి ఇష్టపడుతుందని, తను ఎలాగైనా హీరోకి చెప్దాం అనుకున్నప్పుడు ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఒక కథ రాసి హీరోకి చూపిస్తుంది. కానీ మన హీరో ఏం చేస్తాడంటే ఆ కథను చదవకముందే బాగుంది అని రిప్లై ఇస్తాడు. దానివల్ల తను ఎంతో సాడ్ ఫీల్ అవుతుంది. కానీ ఫైనల్లీ తను చనిపోయిందన్న విషయం తెలిసిన మన హీరో అప్పుడు కథ చదివేసరికి అసలు తన పర్సెప్షన్ ఏందని అప్పుడు హీరోకి అర్థమవుతుంది. కానీ అప్పటికి మన హీరోయిన్ బ్రతుకుండదు. దీనివల్ల హీరో ఎంతో మనోవేదనకి గురవుతాడు, ఎంతో వరకు బాధపడతాడు, ఏడుస్తాడు. సో ఎలాగైనా తను బ్రతికి లేదు కాబట్టి తను చేసిన మంచైనా బ్రతుకుంటే తను బ్రతికే ఉన్నట్టు అని ఫీల్ అవ్వి మన హీరో ఎలాగైనా కథని ప్రపంచానికి అందియాలని ఫిక్స్ అవుతాడు. ఇలా మన ఆడియన్స్కి ఒక ఎమోషనల్గా హై మూమెంట్ని ఒక ట్విస్ట్ తోటి క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా మన హీరో ఒక డైలాగ్ చెప్తాడు. ఈ సినిమా ద్వారా నేను తనకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఐ ఆమ్ సారీ అండ్ ఐ మిస్ యూ. ఇలా ఒక డైలాగ్తో ఆడియన్స్కి ఎమోషనల్గా హై మూమెంట్ని తేవచ్చు. నేను ఆల్రెడీ ఒక టెక్నిక్లో చెప్పాను. జెర్సీ మూవీలో, సీతారామం మూవీలో వాళ్ళు చేసిన అంత వర్క్ని క్లైమాక్స్లో ఒక డైలాగ్తో కొట్టడం వల్ల ఎమోషనల్ హై మూమెంట్ వస్తుందని, సేమ్ అదే టెక్నిక్ని వాడి ఇలా క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ డైలాగ్ ఉండడం వల్ల మంచి ఇంపాక్ట్ ఉంటుందని ఇలా రాశాను. అండ్ విజువల్ స్టోరీ పరంగా కూడా ఒక మంచి ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి నేను ఎలా రాసుకున్నా అంటే ఒక సన్సెట్ అయ్యేటప్పుడు మన హీరో ఒక సమాధి మీద తను రాసిన లవ్ లెటర్ని, అంతేకాకుండా ఒక రోజా పువ్వుని పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాడు. ఆ సమాధి మన హీరోయింది. ఎండ్ అనే వర్డ్కి నో ఎండ్ ఫర్ లవ్ అనే దాంతో సినిమాని ఎండ్ చేస్తాం. ఫైనల్లీ కథను పక్కన పెడితే నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ సీక్రెట్. ఈ వీడియోలో నేను చెప్పబోయే బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే నువ్వు ఒక కథను రాసేటప్పుడు కానీ లేదంటే ఒక స్క్రీన్ ప్లేని డిజైన్ చేసేటప్పుడు కానీ నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఎండ్ ఇన్ మైండ్. ఎస్, నువ్వు ఒక కథను రాసేటప్పుడు కానీ స్క్రీన్ ప్లేని డిజైన్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే క్లైమాక్స్ని రాసేసేయి. అంటే నువ్వు క్లైమాక్స్లో ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకుంటున్నావు, అన్ప్రిడిక్టబుల్ ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నావా, లేదా ఎమోషనల్గా హై ఫీల్ అయ్యేటట్టు చేద్దాం అనుకుంటున్నావా, లేదా ఎలివేషన్ ఇద్దాం అనుకుంటున్నావా. ఇలా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నది ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా దాని ప్రకారంగానే మన కథను కానీ లేదంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని కానీ డిజైన్ చేసుకోవచ్చు. నేను దీని మీద ఒక సపరేట్ వీడియోనే ఇద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో టైటిల్ ఏంటంటే ఓపెనింగ్ సీన్, ఐ మీన్ ఇంట్రో సీన్ అండ్ ఎండింగ్ సీన్ అని. అంటే ఒక సినిమాలో ఓపెనింగ్ సీన్ అనేది ఎంత ఇంపార్టెంట్, అంతేకాకుండా క్లైమాక్స్ సీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇంతసేపు నా వీడియోని చూశారు, అలా వెళ్ళిపోతే బాగోదు కాబట్టి నేను ఇంతసేపు నరేట్ చేసిన కథలో 2 స్క్రీన్ ప్లే టెక్నిక్స్ గురించి చెప్పాను, కానీ ఇంకా కొన్ని స్క్రీన్ ప్లే టెక్నిక్స్ని కూడా నేను దాంట్లో వాడాను కానీ చెప్పలేదు. ఆ పేర్లు ఏందో మీకేమన్నా గెస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎంత బాగా నేను చెప్పిన టాపిక్స్ అర్థమవుతున్నాయి అని. అంతేకాకుండా మీకు కనుక ఫిలిం మేకింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు బ్రో స్క్రిప్ట్ రైటింగ్లో కొంచెం హెల్ప్ కావాలనుకున్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు బ్రో అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు ఒక మెసేజ్ని పిన్ చేయండి, ఖచ్చితంగా నా వంతు సాయంగా నేనైతే హెల్ప్ చేస్తాను. అండ్ అన్ని వీడియోస్లో చెప్పినట్టు ఈ వీడియోలో చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ ఫిలిం మేకింగ్ ఫ్రెండ్స్ తోటి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.